మొన్న కేటీఆర్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమైనప్పుడు లోటస్ పాండ్కి కేటీఆర్ గారు వచ్చి ఫెడరల్ ఫ్రంట్కి సంబంధించి చర్చించినప్పుడు తెలుగుదేశం మంత్రులు ముఖ్యమంత్రి అందరూ కూడా నానాయాగి చేశారు. చేయటమే కాకుండా అబద్ధపు ప్రచారాలు, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే తెలంగాణ నాయకులతో ఆంధ్రప్రదేశ్లో కుట్ర రాజకీయాలు చేస్తున్నారనే విధంగా చాలా మాట్లాడారు. ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తెలుగు రాష్ట్రాల హక్కులు, ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని తాకట్టు పెట్టి కేసీఆర్తో కలిసి రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేస్తా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజలకి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించడం కోసం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, మాకు ప్రత్యేక హోదా మాకు ముఖ్యం, విభజన చట్టంలోని అంశం అమలు చేయటం మాకు ముఖ్యం, దానికి సపోర్ట్ చేసిన వాళ్ళతో మేము కలుస్తాం అని చెప్పేసి స్పష్టం చేయటం జరిగింది. అంతేకాకుండా మా చిత్తశుద్ధి ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఇచ్చిన ఉమ్మడి పత్రికా సమావేశంలో కూడా కేటీఆర్ గారు చాలా స్పష్టం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వటంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంతకు ముందే రాజ్యసభలో, లోక్సభలో కూడా మేము తెలియచేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా స్పష్టం చేయడం జరిగిందని చెప్పేసి చెప్పారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కలకత్తాలో జరిగిన ర్యాలీలో చాలా పెడబొబ్బలు పెడతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సిబిఐని, ఈడీని, ఐటీని వాడుకొని ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకుంటుంది, ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని చెప్పేసి మాట్లాడారు. మరి కనీసం ఒక్క మాట అయినా సరే మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం, పార్లమెంటు సాక్షిగా మనకి ఇచ్చిన హామీలను అమలు చేయటంలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడని పిరికి పొందవి నువ్వు చంద్రబాబు నాయుడు గారు. కనీసం నువ్వు మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా ఈ నాయకులతో అయినా సరే మీ వైఖరి ఏమిటి? మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటంలో కానివ్వండి, మాకు పార్లమెంట్ సాక్షిగా చట్టం రూపంలో ఇచ్చిన విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంలో కానీ మీ వైఖరి ఏమిటని చెప్పేసి కనీసం ఒక్కసారైనా ప్రశ్నించావా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. నువ్వు చేస్తున్న జాతీయ రాజకీయాలు ఏదైతే ఉన్నాయో అవి నీ స్వార్థం కోసం, నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసిన దోపిడీ, అదేవిధంగా ఓటుకు నోటు కేసులోంచి తప్పించుకోవటం కోసం అన్ని రాజకీయ పక్షాల కాళ్ళు పట్టుకుని తిరుగుతున్నావు తప్పితే ఎక్కడ కూడా రాష్ట్ర ప్రయోజనాలకి నువ్వు చేసే రాజకీయాల్లో ఎటువంటి ప్రాముఖ్యత కానీ ప్రాధాన్యత కానీ లేదని చెప్పేసి అర్థమైంది. ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సమావేశంలో, ఫెడరల్ ఫ్రంట్ కోసం చేసిన సమావేశంలో మేము చాలా స్పష్టంగా చెప్పాం, మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పేసి. ఏ జాతీయ రాజకీయాల్లో ఇన్ని రోజులు ఇంతమందిని కలిశాడు చంద్రబాబు నాయుడు గారు? ఏ ఒక్కసారైనా సరే మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడినట్లు ఎక్కడైనా సరే మన వార్తలను చూసామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదే జననేత జగన్కి స్వార్థపరుడు, దోపిడీదారుడు, దొంగ అయిన చంద్రబాబు నాయుడికి తేడా అని చెప్పేసి గమనించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటామన్నా నేను.
ఈరోజు మంత్రులు చెప్తా ఉన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు ఇందాకే ఎక్కడో చెప్పాడని చెప్పేసి తెలిసింది. లోటస్ పాండ్ కలుగులో నుంచి దాక్కున్న జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలంట. వీడి గుడ్డివాడో లేకపోతే గుడ్డివాడిలాగా నటిస్తున్నాడో తెలియదు, కానీ సంవత్సరం 3 నెలలు ఆంధ్రప్రదేశ్లో 135 నియోజకవర్గాల్ని పాదయాత్రతో పర్యటించిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? నీకు కనపడలేదా దేవినేని ఉమామహేశ్వరరావు? నీ గొంతే పోయిందనుకున్నావు, నీ కళ్ళు కూడా పోయినాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. సంవత్సరం 3 నెలలు ప్రతిరోజు కూడా నీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, నువ్వు నీ నాయకుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న స్వార్థ రాజకీయాలు, నువ్వు ఈ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం, నువ్వు 4 సంవత్సరాలు నీ పార్టీ 4 సంవత్సరాలు బీజేపీతో సంసారం చేస్తూ ఈ రాష్ట్ర హక్కుల్ని, ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని ఏ విధంగా తాకట్టు పెట్టింది ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే నీకు వినపడలేదా, కనపడలేదా దేవినేని ఉమామహేశ్వరరావు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అదేవిధంగా మిగతా మంత్రులు కూడా అడుగుతా ఉన్నాం, ఈరోజు సమాధానం చెప్పండి. మేమేదో స్వార్థంతో ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే పార్టీలతో కలుస్తున్నామని చెప్పేసి మీరు నానా యాగి చేశారే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాడా లేక చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాడా? ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను. రాష్ట్ర ప్రయోజనాలకి ఏమాత్రం ప్రాముఖ్యతనిచ్చిన చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన కలకత్తాలో ర్యాలీలో తప్పకోకుండా ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టం గురించి ప్రస్తావించి ఉండేవాడు. చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఎటువంటి ప్రాధాన్యత లేదు. కేవలం తన స్వార్థం, తను చేసిన అవినీతి, తన మీద ఉన్న కోర్టు కేసులు, తన మీద ఉన్న కేసుల నుంచి బయటపడే విధంగా రాబోయే ప్రభుత్వాలు వారికి సహకరించాలనే ఏకైక లక్ష్యం తప్పితే ఈ రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన లేదని చెప్పేసి మనం చేస్తామన్నా నేను. తెలుగుదేశం వాళ్ళు అంటున్నా ఉన్నారు, మొన్న కేటీఆర్ గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడితే అదేదో ఫిడేల్ ఫ్రంట్ అని అన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మరి మీరు కలకత్తాలో చేసింది తోడేళ్ల ఫ్రంట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీరు ఎందుకు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేకపోయారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలకి. రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా సరే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను నేను. అంతేకాదు ఇదేదో ఆయన సొంత జాగీర్లాగా ఈయనేదో 3 గిఫ్ట్లు కేసీఆర్ గారికి ఇస్తానంటున్నాడు. నువ్వు 4.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన గిఫ్ట్లు చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు, వాటి గురించి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో పెతాయి తుఫాన్ ద్వారా నష్టపోయిన రైతాంగానికి ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వాల. రైతాంగం తడిసిన ధాన్యాన్ని 700 రూపాయలకి తెగ నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మీ ప్రభుత్వం స్పందించదు. మీ ప్రభుత్వం వాళ్ళకి మేము ఉన్నాము అని చెప్పి భరోసా కల్పించడానికి కూడా ప్రయత్నం చేయట్లా. కానీ మీరు ఎవరికో గిఫ్ట్లు ఇస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. 2 నెలల్లో ఎన్నికల్లో మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తానికి తంత్రాలు కుతంత్రాలు మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను నేను. ఈరోజు 2018-2019 బడ్జెట్లో కనీసం ఎటువంటి కేటాయింపులు చేయకోకుండా ఈరోజు అంటే ఎన్నికలు 2 నెలలకు ముందు మేము 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించాడు సిగ్గు లేకోకుండా చంద్రబాబు నాయుడు. ఏ రోజైనా సరే ఈ 4.5 సంవత్సరాల్లో తప్పకోకుండా మా ప్రభుత్వం ఈ పెన్షన్ని పెంచాలనే ఆలోచనలో ఉందని చెప్పేసి నువ్వు కానీ నీ మంత్రులు కానీ ఎక్కడైనా సరే ఒక్క మాట మాట్లాడారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానంటే మేము కూడా ఇస్తామని చెప్తున్నారు. 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసే విధంగా పథకాలు ప్రకటిస్తే 2 సంవత్సరాల తర్వాత కళ్ళు తెరిచి ఈయన కుర్చీ కాళ్ళు ఇరిగిపోతున్నాయి, కుర్చీ పోతుంది అనే భయంతో మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఉన్న పథకాలని గాలికి వదిలేశాడు. ఈరోజు చెప్తున్నాడు 2.5 లక్షల ఆరోగ్యశ్రీ లిమిట్ని 5 లక్షలకి పెంచుతానని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే మోసం ఏమనుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. 2.5 లక్షల పథకమే ఏ ఒక్క హాస్పిటల్లో కూడా అమలు కాకుండా ప్రతి హాస్పిటల్ కూడా బోర్డు పెట్టారు, ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయబడదు అని చెప్పేసి. కేవలం 500 కోట్ల రూపాయలు చెల్లించలేక
మరి ఏ విధంగా నువ్వు 5 లక్షల రూపాయలకి పెంచుతావో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా నేను. ఈ 2000 పెన్షన్ ఏదైతే ఉందో అది కానివ్వండి, 9 గంటల ఉచిత విద్యుత్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయాలు తప్పితే అటువంటి పథకాలను అమలు చేయాలనే భావన కానీ, అటువంటి పథకాలని అమలు చేసి పేద ప్రజలకి మేలు చేసే మనసు కానీ చంద్రబాబు నాయుడికి లేనే లేవు అనేది ఈ ప్రజలందరికీ తెలిసిన విషయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. రేపటి రోజున కూడా ఎటువంటి కేటాయింపులు లేకోకుండా ఏదో ఒక మాటే కదా అని చెప్పేసి మేము డ్వాక్రా వాళ్ళకి వివరాలు ఇస్తాము, లేదు రైతు బంధు ఏదైతే నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో రైతు బంధు పథకాలు ఇస్తాము, అయితే మొత్తం నవరత్నాల్ని దొంగలాగా దోచుకునే చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆశ్చర్యపోక్కర్లేదని చెప్పేసి మనం చేస్తున్నాను. కానీ 2014 ఎన్నికల్లో ఇంతకంటే కూడా పెద్ద పెద్ద తాయిలాలు ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి రాష్ట్ర ప్రజలు మోసం చేయటానికి, అది కూడా కుర్చీ కోసం మోసం చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించాడని నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఓ పత్రికలో చూశాను, నేను డ్వాక్రా మహిళల కంట రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేవలం 250 కోట్ల రూపాయలు ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు 20,000 కోట్ల రూపాయలు ఇచ్చారంట. ఎంత అబద్ధాలు ఈ ఎల్లో పత్రికల్లో వస్తున్నాయో కూడా ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా మనం చేస్తా ఉన్నాను. నేను కేవలం కృష్ణా జిల్లా ఒక్క జిల్లాలోనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 450 కోట్ల రూపాయలు ఒక్క జిల్లాలోనే ఇచ్చిన విషయం మరి మిత్రులకి తెలియదేమో, ఒక్కసారి కావాలంటే వెరిఫై చేసుకోమని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. నేను ఇటువంటి అబద్ధ ప్రచారాల్ని తన పత్రికల ద్వారా, తన ఎల్లో మీడియా ద్వారా తానే ఏదో చేసేసినట్లు భ్రమలు కల్పించే విధానాన్ని మానుకోమని చెప్పేసి కూడా మేము సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజల కోసం ఏ పథకం ప్రకటించినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల్ని, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో చెప్పిన విషయాల్ని కాపీ కొట్టి ప్రకటించడమే తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం కూడా తెలియజేయాలి. యాదవ కార్పొరేషన్ కోసం యాదవ యువకులు అసెంబ్లీకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టించాడు, మీకు కార్పొరేషన్ ఇవ్వమని చెప్పేసి. అదేవిధంగా మరి నాయి బ్రాహ్మణులు కానీ, మరి మత్స్యకారులు కానీ వాళ్ళ హక్కుల కోసం వెళ్తే వాళ్ళని దుర్భాషలాడి తోకలు కత్తిరిస్తాను, తోలు తీస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు పేదవాళ్ళ మీద, బలహీన వర్గాల మీద ప్రేమ వలకపోస్తూ రేపు ఈ కులాలకి కార్పొరేషన్లు కూడా ప్రకటించడానికి కుతంత్రాలు పన్నుతా ఉన్నాడు. జిల్లాలో నియోజకవర్గాల్లో కుల నాయకుల్ని పిలిచి వాళ్ళందరికీ ఇప్పుడు తాయిలాలు ప్రకటిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఉద్యమం లాగా ఒక కార్యక్రమం చేశాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ సెల్ కృష్ణమూర్తి గారి నాయకత్వంలో అన్ని జిల్లాల్లో తిరిగి రాష్ట్రంలో ఉన్న దాదాపు 100కు పైగా బలహీన వర్గాల కులాలతో చర్చించి వాళ్ళ సమస్యల్ని కూలంకషంగా అర్థం చేసుకుని మేము ప్రకటించబోతున్నామని విషయాల్ని తెలుసుకుని ఈరోజు ప్రేమ వలకపోస్తున్నట్టు మాదిగ కార్పొరేషను, యాదవ కార్పొరేషను, ఇంకా ఏది ఉంటే అది ప్రకటించడానికి చంద్రబాబు నాయుడు కుతంత్రాలు పండుతున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను కాపాడాలనే ఆలోచన ఉన్నది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే, కానీ రాజకీయాలు అనేది తన స్వార్థం కోసం అనేది చంద్రబాబు నాయుడు విధానం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.